ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ మీటింగ్స్ ఇక్కడ జరపలేమేమో అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చిన్న సంఘం, ఇక్కడ చర్చి కూడా లేదు. చర్చికి చిన్న స్థలం సంపాదించగలిగాం. ఇంకా చర్చి కట్టలేదు. కానీ చర్చి కట్టడానికి ఈ సంవత్సరం అనుకుంటున్నాం. ఇంకా కొంచెం కష్టం అవుతుందని ఆలోచించాం మేము. సేవకులందరం కూర్చొని ఆలోచించాం. రెండోది ఇక్కడికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ఏమి ఇబ్బంది ఉంటది. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది. రాత్రులు ఈ ప్రాంతానికి రావడం ఎంత ఇబ్బందో మాకు అర్థమైంది. ఈ లెక్క ప్రకారంగా రేపు ఇంకా ఎక్కువ వస్తారని నేను అనుకుంటున్నాను. చిన్న సంఘం అయినా దాంతో సహకరించిన సంఘాలన్నిటికి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి పట్టణాల్లో ఉన్నట్టుగానే చాలా పెద్ద పందిరేశారు. పట్టణాల్లో కూడా ఇంత పెద్ద మంచి పందిరేరేమో. దేవుని మహాకృప చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది ప్రారంభ సభ. రేపు ఉదయం ఉంటుంది, రేపు మధ్యాహ్నం ఉంటుంది, రేపు రాత్రి ఉంటుంది, ఎల్లుండి ఉదయాన్ని కూడా ఉంటుంది. ఎల్లుండి ప్రభురాత్రి సంస్కరణ ఉంటుంది. దాని తర్వాత సభ ముగుస్తుంది. ఇది కార్యక్రమం. కనుక ఈ సభల గురించి ప్రార్థన చేయండి. మరి ఈ సభల కొరకు ఎవరిని పిలుద్దామని ఆలోచించాను. మరి మీకు ఎంతమందికి గుర్తుందో, ఇంచుమించుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మరి విక్టర్ ప్రభాకర్ గారు మన మధ్యకు వచ్చారు. అప్పుడు దేవుడేలోనే మీటింగ్స్ అయ్యాయి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏనుగు ఒకటి వచ్చింది. అవన్నీ మేము చూసాం. అప్పుడు మరలా ఆయన ఎందుకో పిలవాలనిపించింది. ఈ మధ్య కాలంలో మరి రివైవల్ గురించి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని దేవుడు తనకిస్తే చాలా కాలం దాని గురించి ప్రయాసపడి దాని గురించి నాతో మాట్లాడేటప్పుడు ఆ సమయంలో నాకు అనిపించింది వీరిని పిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడవలసి వచ్చినప్పుడు అందరూ దీంట్లో మాట్లాడలేరు. ఈ సభలలో ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన మాటలు కొంతమంది చెప్పగలరు. కనుక వారిని రమ్మన్నాను. వారికి వైజాగ్ లో పెద్ద సంఘం ఉంది. కనుక ఆ సంఘాన్ని విడిచిపెట్టారు. ఆ సేవని ఈ 2 రోజులు మన కొరకు విడిచిపెట్టి మన మధ్యకు వచ్చారు. వారు నాకు శరీర సంబంధంగా బావగారు అవుతారు. ఆత్మ సంబంధంగా చాలా విషయాలు మేము మాట్లాడుకుంటాం. గంటల తరబడి దైవికమైన మాటలు మేము మాట్లాడుకుంటాం. మన మధ్యకు వచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాం. వారే కాకుండా వారి సంఘస్థులను కూడా కొంతమందిని పట్టుకున్నారు. ఈ రోజు రేపు దేవుడు వారిని బహుబలంగా వాడుకున్నారు. అందరూ ఆమెన్ చెప్పండి. గట్టిగా ఆమెన్ చెప్పండి. వారి వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని, మీరు దీవించబడాలని మరి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సభలలో
అవి ఆషామాషాగా జరిగినవి కాదు. డోకన్ సోబాన్ జగరంగం తనే అబ సన్న భారత్ ఎంతో వ్యయ ప్రయాసలతో జరుగుతున్నాయి. నిజంగా ఆ సోడ బారాంజ అన్నుండుంగ్లుండే నెలబారడ్డే. ఈ సభల ద్వారా మీరు దీవించబడకపోతే డో డిన్నే అకోర్సం బతడేతన సోబ సలాంబే సనితన ఆజ్ఞంగ్లుండే దీనికి ప్రయోజనం ఉండదు. కనత వసండేతే కనుక రేపు ఉదయకాలం 8 గంటలకే ప్రారంభం అవుతాయి. బియో 3 గంటన సనుసుండేతే కనుక మీరందరూ రావాలా. పాటలు పాడాలా, ఆరాధనలో పాలు పంచుకోవాలా, దేవుని వాక్యం మరి మనం ధ్యానం చేయాలా. కనుక ఇవన్నిటిని కూడా మనం ఏది తప్పిపోకుండా మనం దేవుని సంధిలో గడపాలా. దైవ సేవకులకి నా మనవి ఏంటంటే ఇక్కడ ఏ అందుబాటులో ఏ హోటల్స్ గానీ ఏ షాపులు గానీ లేవు. కనుక వారికి కావలసినవి కొంచెం సమకూర్చడానికి మీరు కొంచెం ప్రయత్నం చేయాలి. మనము వారింటికి వెళ్ళినప్పుడు వారింట్లో కార్యక్రమాలు జరిపించినప్పుడు వారు మనకి ఎంతో మర్యాద చేస్తారు. వారింట్లో ఉన్నవి శ్రేష్టమైనవి మనకి. ఇప్పుడు మనం తరపున జరుపుతున్న మీటింగ్స్ వారు వచ్చారు. ఇక్కడ మనం దైవ సేవకులుగా కాకుండా మనము వారికి సహకరించే వారిగా ఉండాలి. ప్రతిరోజు వారు పడుకునేటప్పుడు వారికి స్థలం దొరికిందో లేదో చూడాలి. వచ్చిన వారందరికీ మనం భోజనాలు ఏర్పాటు చేస్తాం. భోజనాలు చేశారో లేదో చూడాలి. తెల్లవారు వారికి సరే అవసరాలు తీరే లేదో చూడాలి. అది సేవకు యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత. దేవుడు అధికారిగా రాలేదు గాని దేవుడు సహకారిగా ఈ లోకానికి. మనము కూడా అధికారులుగా ఉండడానికి కాదు కానీ ఒక తండ్రి మనస్సు కలిగిన వారిగా ఉండాలి. సేవకులు ఇది గమనించండి. మీరు నన్ను చూస్తే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీతో గడుపుతాను, మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను. ఎందుకు తెలుసా? నా ప్రేమను మీకు చూపించడం. ఇది మీకు ఒక అవకాశం. ఎప్పుడో ఒకసారి మీటింగ్స్ జరుగుతుంటాయి. వారి దగ్గరికి వెళ్ళి వారి భుజం మీద చేసి ఫోన్ చేశారా అని ఎంతో వారు ఆదరణ పొందుతారు. ఎందుకంటే ఇక్కడ పడుకోవడానికి కూడా అంత అవకాశం లేదు. ఇదే పడుకోవడానికి స్థలం. ఇది చిన్న ఊరు గనుక ఈ సంఘస్థులకు ముఖ్యంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మీకు సహకరించిన మా కాపర్లకు, మా సంఘాలకు, ఇతర సంఘాలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఇంకెక్కువ సమయం తీసుకుందాం. ఈ సమయంలో మరి దైవజనుల యొక్క వాక్యాన్ని విందాం.